మన టీవీ6 న్యూస్కు స్వాగతం. నిస్వార్థ రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనమైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జన్మదినాన్ని పురస్కరించుకుని సత్తుపల్లి పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ఎమ్మెల్యే మట్ట రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్ట దయానంద్, విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సత్తుపల్లి మున్సిపాలిటీలో పనిచేస్తున్న సుమారు 116 మంది సిబ్బందికి నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తుమ్మల నాగేశ్వరరావు అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆ వివరాలు తెలకిద్దాం. అభివృద్ధికి మారుపేరు. ఆయన ఆశయం ఒక్కటే, మాధవుడు తెలిసినప్పుడు చెప్పారు. ఇక్కడ ఏదైతే మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు సర్దార్ జవహర్ వెంకటరావు గారిని మరిపించి ఆ స్థాయిలో ఈ నియోజకవర్గంలోనూ, జిల్లాలోనూ, రాష్ట్రంలోనూ ఒక గొప్ప నాయకుడిగా ఎదగాలని ఒక తలంపుతో, అభివృద్ధిలో ముందుండాలని తలంపుతో ఆయన చేసిన కృషి ఫలితమే మళ్ళీ ఈ రోజు మన కాంగ్రెస్ పక్షంలో మళ్ళీ మంత్రివర్యులుగా ఉండటం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా సత్తుపల్లి ప్రాంతంలో మనం చూసాం. వెంకటరావు గారి కుటుంబం తర్వాత అంతటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది తుమ్మల నాగేశ్వరరావు గారి మనందరికీ తెలుసు. అభివృద్ధిలో ముందుంటూ ఏది కావాలన్నా సరే గ్రామాలకు కానీ మండలాలకు కానీ చేసే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే తుమ్మల నాగేశ్వరరావు గారు మనందరికీ తెలిసిందే. ఈరోజు సీతారామ ప్రాజెక్టు మనం చూస్తున్నాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎంత ప్రతిష్టాత్మకం మనం చూస్తున్నాం. దాన్ని ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు కనుక కాంగ్రెస్ పార్టీలో గెలవకుండా ఉన్నట్టయితే, రాకుండా ఉన్నట్టయితే సీతారామ ప్రాజెక్టు మనకు వచ్చేది కాదనేది 100% వాస్తవం. ఈ రోజు సీతారామ ప్రాజెక్టు వస్తుందంటే ఆయన కృషి పట్టుదల. మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే మన గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు, మన ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత, అభినవ భగీరథుడు, నిత్య కృషి వల్లుడు. ఇంకా ఎన్ని చెప్పినా కూడా ఆయన చేసే పనుల ముందు అవన్నీ కూడా ఎంతో తక్కువ. అంతటి మహా వ్యక్తి అయిన మన తుమ్మల నాగేశ్వరరావు గారు మన ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులు అవ్వడం మన అదృష్టం. వారి జన్మదినం సందర్భంగా అందరూ ఇక్కడ గ్యాదర్ అవ్వడము, ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ముందుగా తుమ్మల నాగేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి తుమ్మల నాగేశ్వరరావు గారు నాకన్నా కూడా మీ అందరికీ బాగా తెలుసు. మరి ఆయన ఎంతో మంది ఆయన సమకాలీనులు ఉన్నారు, ఆయన సీనియర్స్ ఉన్నారు, ఆయన జూనియర్స్ ఉన్నారు, ఆయనతో ట్రావెల్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికంటే కూడా నేను జూనియర్. అంటే ఆయన ఆర్ఎండ్ మినిస్టర్గా ఉండి, అదే కాకుండా పంచాయతీరాజు అవి కూడా దీంట్లో కన్వర్ట్ చేసుకుని ప్రతి ఒక్క రోడ్డును కూడా ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. మరి అలాగే ఆయన ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా మన నీటిపారుదల శాఖ, చిన్న నీటిపారుదల శాఖ, భారీ నీటిపారుదల శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, అలాగే ఎక్సైజ్ శాఖ, ఇప్పుడు వ్యవసాయ శాఖ, ఇట్లా ఏవి చేసినా సరే ఆయన పూర్తిగా నిమగ్నం అయిపోయి ఆ డిపార్ట్మెంట్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దడం కానీ, అలాగే ఎంతో ప్రజలకు ఏం చేస్తే ఇంకా మంచిగా ఉంటుందని నిత్య ప్రణాళికలు రచిస్తూ అధికారులతో చర్చిస్తూ ఆ పనులు ముందుండి చేపిస్తారు. తుమ్మల నాగేశ్వరరావు గారికి మరి ఒక్కసారి ఆయనకి ఇష్టం లేకపోయినా కూడా మేము మా అభిమానం చాటుకోవడానికి తుమ్మల నాగేశ్వరరావు గారి బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. మరి ఒక్కసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. అలాగే మీరు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. మరి ఒక్కసారి తుమ్మల నాగేశ్వరరావు గారికి బర్త్డే శుభాకాంక్షలు.